అగో ఇదే ఏరియాలో కారు ఉన్నట్టుంది. ఇక్కడైతే సౌండ్ వస్తుంది. ఇగో ఇక్కడ కూడా మెటల్ ఫైండ్ అని పడుతుంది పేరు కూడా. ఇగో మెటల్ ఫైండ్ అని అంటే ఇక్కడ ఏదో కారు ఉన్నట్టుంది. చూద్దాము. మీరు చూసుకోవచ్చు. ఈసారి కొంచెం గట్టిగా అయితే తీస్తున్నా. చూడండి మొత్తం క్లాసిక్ లుక్లో కార్ మాత్రం మస్తు కనిపిస్తుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మన మెటల్ డిటెక్టర్ అయితే 2 కార్లు అయితే దొరికించింది. దానికే పోయింది. అసలు బండికి ఏమైంది? మంచిగానే ఉందా? మంచిగా లేదా? అరే నాకు తెలిసి ఖరాబ్ అయింది అనుకుంటున్నా బండి. అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికి మట్టి అయితే అయిపోయింది. కానీ టైర్ అయితే పోయింది. మీరు చూడండి టైర్ మొత్తమే పోయింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్సీ జోన్ తెలుగు. లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం కదా. ఇదే ప్లేస్లో అన్ని బురదలు అయితే కొన్ని కార్లు అయితే ఇరికిపోయి ఉండే మనం కొన్నిట్లనైతే రెస్క్యూ చేసి బయటకు అయితే తీసినాం కదా మన లారీతోని. ఇంకా మన దగ్గర అప్పుడు జేసీబీ ఇట్లా ఉండే, టోచింగ్ కార్ ఇట్లా ఉండే, దాంట్లోని రెస్క్యూ చేసి కొన్ని కార్లను అయితే తీసినాం కదా. అంతే ఇక మొత్తం కార్లను తీసేసినాను అనుకున్నా. కానీ ఆ రోజు పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. ఆ రోజు మొత్తం కార్లు అయితే మనం బయటకు తీయలేదు. ఇంకా కొన్ని కార్లు భూమిలో ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు. అప్పుడైతే ఫుల్గా బురద అయితే ఉండే. ఇప్పుడు మొత్తం అయితే ఎండకు ఆరిపోయింది. బురద కూడా కనిపిస్తలేదు. కానీ ఇదే భూమిలో కొన్ని కార్లు అయితే ఉన్నాయి. స్పెషల్గా మన దగ్గర సూపర్ సోనిక్ కార్ ఉండే కదా, అది వీడియోలో తీక చాలా రోజులు అవుతుంది. మీరు అందరు కామెంట్లు పెడుతున్నారు సూపర్ సోనిక్ కార్ అని. నాకు అప్పుడు అర్థమైంది మన దగ్గర సూపర్ సోనిక్ కార్ ఉండే కదా, అది ఇట్లా ఎక్కడ పోయిందని. ఇంట్లో చూస్తే ఇంట్లో కూడా లేదు. ఇంకా ఇంట్లో లేకపోతే ఇక నేను మన పొలంలోనే ఉంటుంది కదా, అందుకని చూసుకోవచ్చు మీరు. ఈ పొలంలో అయితే ఈరోజు దేవులాడుతున్నాం మనం. మళ్ళీ ఇంకొకసారి రెస్క్యూ అయితే చేస్తున్నాము. కానీ మనం లాస్ట్ టైం రెస్క్యూ చాలా వీడియోలు చేసినాం కదా, అప్పుడైతే మన దగ్గర దేవులాడడానికి ఏం లేకపోతున్నాయి. ఉట్టి చేతితోనే దేవులాడుతుంది. మస్తు కష్టమవుతున్నాయి కదా. అందుకని ఈసారి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన. మీరు కింద చూసుకోవచ్చు మన లారీ ఆల్రెడీ వచ్చేసింది. ఇందులో ఏముందంటే ఒక మెటల్ డిటెక్టర్ అయితే ఉంది. ఇది లోపల ఏముంటుంది నేను ఓపెన్ అయితే చేసి మీకు చూపిస్తా. ఇక ఓపెన్ అయితే వేద్దాము. ఇందులో ఒక మంచి మెటల్ డిటెక్టర్ అయితే ఉంది. ఇక నేను ఓపెన్ అయితే వేసేస్తున్నా. ఇంకా లోపల నుంచి అయితే తీస్తున్నా. ఇగో మీరు చూసుకోవచ్చు మొత్తం ఒక గన్నులాగా అయితే ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా దీనికి ఫిట్టింగ్ అయితే వస్తాయి. ఈ పక్కన పెట్టేస్తున్నా దీన్ని. ఇగో ఇంకొకటి కూడా వస్తుంది. ఇదే అసలైంది మెటల్ని పట్టుకునేది. ఇదే చూసుకోవచ్చు మీరు. ఇట్లా ఇక దేవులాడుకోవడం ఇట్లా ఏదైనా మెటల్ ఉందనుకో సౌండ్ వస్తుంది అంట. చూద్దాము. మొత్తం ఇన్స్టాల్ చేసినాక చూపిస్తుంది ఎట్లా ఉంటుంది ఏం కథ అని. ఇగో ఇంకా లోపల ఇంకొకటి కూడా ఇచ్చిర్రు ఈసారి మనకు. ఇది కూడా ఈజీగా వస్తుంది దీంతో. మీరు చూసుకోవచ్చు మంచిగా ఉంది ఇది కూడా. ఇంకేం లేవు, డబ్బాలు అయితే కాలే. ఇక డబ్బాని పక్కన పెట్టేద్దాము. మరి చూద్దాము ఇందులో ఏముంటుంది ఏం కథ అని. ఫస్ట్ అయితే దీన్ని అయితే పెడదాం. ఫస్ట్ ఇట్లనే మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత ఇట్లయితే ఉంది. మీరు చూసుకోవచ్చు చాలా లాంగ్ అయితే ఉంది. మనం కింది కొంగకుండా ఈజీగా దొరుకుతుంది ఏమున్నా కానీ. ఇగో వెనకాల బ్యాటరీ అయితే లేదు, బ్యాటరీ పెట్టుకోవాలి మనము. బ్యాటరీ అయితే పెట్టేస్తున్నా. బ్యాటరీ అయితే పెట్టేసిన. దీనికి చిన్న డిస్ప్లే కూడా ఇచ్చారు. ఇగో మీరు చూసుకోవచ్చు. ఇగో డిస్ప్లే కూడా మస్తు కలర్ఫుల్ ఉంది, మంచిగా కనిపిస్తుంది. ఇక మరి చూపిస్తాం మెటల్కు సౌండ్ ఎట్లా వస్తుందని. ఇగో ఇక్కడనే ఉంది కదా మెటల్ చూసుకోవచ్చు మీరు. మన దగ్గర ఉన్న లారీ మొత్తం మెటలే. ఇగో సౌండ్ మీకు వినిపిస్తుంది అనుకుంటా. అప్పుడే సౌండ్ అయితే వస్తుంది. ఇగో దూరం పోతే సౌండ్ వస్తలేదు, దగ్గరకు వచ్చినాక మీరు చూడవచ్చు. అగో టీ1 సౌండ్ అయితే వస్తుంది. మన సౌండ్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇగో మొత్తానికి మెటల్ డిటెక్టర్ అయితే మంచిగానే వర్క్ అవుతుంది. ఇంకా మనకు భూమిలో ఏ కార్లు ఉన్నాయి ఏం కథ ఏడ ఉన్నాయని దేవులాడదాము. ఇంకా మన కార్లు అయితే దేవులాడదాము ఏడున్నాయని చెప్పి. ఆ రోజు మీరు చూసుకుంటే నీళ్ళు ఇగో ఇక్కడనే ఉండే, ఇదే ప్లేస్లో ఉండే. కార్లు కూడా ఇన్నే ఉంటాయి. మరి మెటల్ డిటెక్టర్ మంచిగానే పనిచేస్తుందా పనిచేయదా ఏమైతే చూద్దాము. ఇంకా చెకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మీటర్ మాత్రం మస్తు కనిపిస్తుంది. ఇగో సర్చింగ్ అని పడ్డది అప్పుడే మీటర్లో. మీరు చూసుకోవచ్చు సర్చింగ్ అని చూపిస్తుంది. ఇక కార్ ఎక్కడ ఉన్నాయో ఏం అర్థమైతే లేదు. ఇగో ఇంత కూడా సౌండ్ అయితే వస్తలేదు. అంటే ఇప్పుడే కొనుక్కున్నాం కదా, ఇది పనిచేస్తుందా పనిచేయదా అసలు ఏమవుతుందో ఏమో. ఇగో ఇప్పటి వరకు అసలు ఏం సౌండ్ అయితే వస్తలేదు. ఇక్కడిక్కడనే ఉండే మన కార్లు అయితే. మరి సౌండ్ ఏమన్నా వస్తుందా? అరే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇగో ఇక్కడ సౌండ్ అయితే వస్తుంది. మరి ముంగటికంట ఇగో ఇక్కడ సౌండ్ అయితే వస్తలేదు. అగో ఇదే ఏరియాలో కారు ఉన్నట్టుంది. ఇక్కడైతే సౌండ్ వస్తుంది. ఇగో ఇక్కడ కూడా మెటల్ ఫైండ్ అని పడుతుంది పేరు కూడా. ఇగో మెటల్ ఫైండ్ అని అంటే ఇక్కడ ఏదో కారు ఉన్నట్టుంది. చూద్దాము. ఇది పక్కన అయితే పెట్టేస్తున్నా. మన దగ్గర ఈసారి ఇగో తోకోనికి ఎక్స్ట్రా ఫీచర్ ఇది కూడా ఇచ్చారు, మంచిగా ఉంది ఇది. దీంతోనైతే చూద్దాము. ఇది పక్కన అయితే పెట్టేస్తున్నా. ఇక్కడ కారు ఉంటుందా లేదంటే అది మెటల్ డిటెక్టర్ అంటే ఏమన్నా చిన్నది ఐరన్ పార్ట్ ఉన్నా కానీ చూపిస్తుంది కదా, అట్లా ఏమన్నా ఐరన్ పార్ట్ ఉందా లేదంటే నిజంగానే కారు ఉందా అని చూద్దాము. ఇగో ఆల్రెడీ మీకు కనిపిస్తుంది అనుకుంటా, పింక్ కలర్ అయితే ఉంది కారు. అరే మొత్తానికి మెటల్ డిటెక్టర్ అయితే మంచిగానే పనిచేస్తుంది. మీరు చూసుకోవచ్చు. ఒక కార్ అయితే దొరికింది ఫైనల్గా. అరే కానీ భూమిలో చాలా లోపల ఉంది. మనం గట్టి గుంజినాం అనుకో మొత్తం ఇరిగిపోతుంది కారు. మెల్లగా అయితే తీస్తా. ఇగో ఇంకా చూసుకోవచ్చు. ఇంకా మెల్లగా తీస్తున్నా. అమ్మ చూసుకోవచ్చు మొత్తానికి ఎన్ని రోజుల నుంచి అయితే మట్టిలో అయితే ఉంది. ఇది మొత్తం మట్టి అయితే అయిపోయింది. లంబోగిని కారు ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం నీట్గా అయితే ఉంది కారు.
మన మెటల్ డిటెక్టర్ అయితే మంచిగానే పనిచేస్తుంది. ఒక కారణం అయితే దొరికింది. ఇప్పుడైతే నాకు దీని మీద అయితే ఫుల్ నమ్మకం అయితే ఉంది. కానీ దీన్ని ముఖ్యంగా కొన్నదంటే మన సూపర్ సోనిక్ కార్ కోసమే. అది చాలా ఎక్కువ రేటు. అది ఎక్కడుందో దేవులాడింది అనుకో, ఇది మంచిగా పనిచేస్తున్నట్టే. చూద్దాం మరి, ఇంకా దేవులాడదాము, ఇంకా ఏమేమి ఉంది ఏం కథ అని. ఇంకా ఇక్కడిక్కడనే దేవులాడదాము, ఎందుకంటే ఒక కార్ ఈయనే దొరికింది కదా, మిగిలిన కార్లు కూడా ఇక్కడనే ఉండొచ్చు. ఇగో దగ్గరికి క్లోజ్గా భూమిలోకి అయితే పెడుతున్నాను నేను, ఎందుకంటే ఇంత చాలా లోపల అయితే ఉన్నాయి కదా కార్లు, అందుకోసం అని. కానీ ఒక్క కారు కూడా కనిపిస్తలేదు ఈడ. అరే ఒక్కటి కూడా అరే మళ్ళా సౌండ్ వస్తుంది. ఇగో మళ్ళీ కూడా పేరు పడుతుంది, మెటల్ డిటెక్టర్ ఫైండింగ్ అని పడుతుంది. మెటల్ ఈడ కూడా ఏమో ఉంది. ఇగో సౌండ్ అయితే వస్తుంది. ఇక చూద్దాం ఈడ కూడా ఏముందని. అరే ఇదేంటి బ్యాటరీ దొరికింది. ఇగో బ్యాటరీకే సౌండ్ వస్తుందా లేదంటే ఇంకేమన్నా ఉందా? అరే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ కారు కూడా లేదు, ఏం లేదు. ఇగో బ్యాటరీ వల్ల సౌండ్ వచ్చింది. అరే మొత్తానికి చూసుకోవచ్చు మీరు, మంచిగా సూపర్ సోనిక్ కార్ దొరుకుతుంది అంటే ఒక బ్యాటరీ అయితే దొరికింది. ఇక దీని పక్కన పడేద్దాము, ఇంకా దేవులాడదాం ఏమున్నాయని. ఈ చుట్టుపక్కలనే ఉండే మొత్తానికి ఒక కార్ అయితే మంచిగానే దేవులాడింది. కానీ అన్ని కార్లను దేవులాడుతా అనుకున్నా, చిన్న సెల్లులను కూడా దేవులాడుతుంది. కొంచెం కష్టమవుతుంది, ఇంకా మన కాళ్ళు ఏడున్నాయో అర్థమవుతలేదు. ఇగో ఈ రాళ్ళ కింద కూడా ఏం లేదు, రాళ్ళ దగ్గర కూడా దేవులాడుతున్నా. మరి పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా, దీనిలో కూడా ఏమైనా కారు ఉందేమో చూస్తున్నా. ఇగో ఇక్కడ కూడా ఏం లేదు. మరి ఇంకా ముందటికైతే పోదాం. కొంచెము ఏడ ఉందో ఏం అర్థమైతే లేదు. మొత్తం చాలా ఏరియా అయితే తిరిగినా, ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగినా, ఇప్పటివరకు ఒక్కటే కార్ దొరికింది. మరి ఇంకా మన కార్లు ఎక్కడున్నాయో ఏం కనిపిస్తలేదు. అరే మీరు చూసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా సౌండ్ వస్తుంది. చూద్దాము ఈసారన్నా కారు ఉంటుందా లేదంటే మన మూల లాంటి చిన్న మెటల్ అన్న ఉంటుందా ఏముంటుందా అని చెప్పి. నాకైతే కొంచెం కష్టమే అనిపిస్తుంది కారు ఉంటుందంటే. దీంతోనైతే దూదాము, ఈసారి కారే ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే సౌండ్ చాలా ఎక్కువ వచ్చింది ఇందాకటికంటే. ఇగో మొత్తం తవ్వుతున్నా మెల్లగా, నాకు తెలిసి లోపల కారే ఉంటుంది అనుకుంటున్నా. కానీ ఇగో ఎంతగా ఉందో చూడండి, చాలా లోపల ఉన్నట్టుంది. అరే ఇది ఏంది, మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా. ఇగో మొత్తానికి అయితే గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇంకో కారు కూడా దొరికింది మనకైతే. అరే చాలా పెద్దగా ఉన్నట్టుంది ఇది. ఇగో ఇక్కడ నుంచి ఉంది చూడండి కారు, ఇక్కడ నుంచి మొత్తం చాలా పెద్ద కారు అయితే ఉంది సార్ లోపల. ఓ బయటికి అయితే వస్తలేదు, చాలా గట్టిగా అయితే అయిపోయింది మట్టిలా. ఇది లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుండే, దీనివల్లనే కొంచెం. అరే మొత్తానికి చూడండి గట్టిగా తీసి, అందుకే అంటున్నాను నేను మెల్లగా మట్టి తీయాలని చెప్పి. మొత్తానికి ఒక పార్టే ఊసిపోయింది. ఇగో పక్కనైతే పెట్టేస్తున్నా. కారు మాత్రం బయటికి రాలేదు. ఇగో కారు మాత్రం ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడన్నా తీద్దాం, మరి వస్తుందా రాదా అని. అరే మొత్తం భూమే కదులుతుంది కానీ అది మాత్రం బయటకు వస్తలేదు. మీరు చూసుకోవచ్చు, ఈసారి కొంచెం గట్టిగా అయితే తీస్తున్నా. చూడండి మొత్తం క్లాసిక్ లుక్లో కార్ మాత్రం మస్తు కనిపిస్తుంది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మన మెటల్ డిటెక్టర్ అయితే 2 కార్లు అయితే దొరికించింది. కానీ ఇప్పటికీ నేనైతే హ్యాపీ అయిపోలే. మనం ఫస్ట్ అయితే మన సూపర్ సోనిక్ అయితే దొరకాలి, ఇక దాన్ని కూడా దేవులాడదాము. మరి చూద్దాము ఈసారైనా సూపర్ సోనిక్ కార్ దొరకదా అని. ఇగో మొత్తం ఇక్కడికనే దేవులాడుతున్నా, కానీ మెటల్ డిటెక్టర్ మాత్రం మంచిగానే పనిచేస్తుంది ఇప్పటి వరకు అయితే. మొత్తం గడ్డి అయితే పెరిగిపోయింది ఇక్కడ. అప్పుడు ఏం లేకుండే, చాలా రోజులు అవుతుంది కదా కార్ పోయి. మరి గడ్డిలో కూడా చూద్దాం, నిజంగా గడ్డిలోకి ఇట్లా వచ్చి మన సూపర్ సోనిక్ కార్ ఇక్కడనే ఆగిపోయిందా బుద్ధలేనని. మొత్తానికి ఇక్కడ కూడా ఏం కనిపిస్తలేదు. అరే ఇక్కడ సౌండ్ వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఇగో మెటల్ ఫైండ్ అని పేరు కూడా పడుతుంది. ఇగో ఇక్కడ కూడా ఏమో ఉంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే చూద్దాము. ఇక్కడ కూడా కారే ఉంటుంది నాకు తెలిసి. కారు ఈయన ఉందా లేదా చూద్దాం. మనకు కావాల్సింది ఫస్ట్ అయితే సూపర్ సోనిక్ కారు. కానీ కార్లు మాత్రం చాలా లోపల ఉన్నాయి. ఇగో ఒక టైర్ అయితే కనిపిస్తుంది. ఇగో అరే ఫైనల్గా సూపర్ సోనిక్ కార్ అయితే దొరికింది, మీరు చూసుకోవచ్చు. మొత్తం గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇక దీనికోసం ఇంతసేపు అయితే దేవులాడినా, కానీ ఇట్లాంటి పరిస్థితులలో ఉంది, కొంచెం బాధ అయితే అనిపిస్తుంది. చాలా రోజులు అయింది ఇది కార్ లేకుండా. మన వీడియోలలో కామెంట్లు వేసిరు కాబట్టి నాకు గుర్తొచ్చింది, లేకపోతే మొత్తమే మర్చిపోయినా నేను ఈ కార్ని. అరే ఇది మాత్రం పీకను, ఇందాక ఏమైందో మీరు ఆల్రెడీ మీరు చూసిరు కదా, గట్టి గుంస్తే ఊసిపోతున్నాయి మొత్తం పాటలు. ఇది మెల్లగానే తీస్తా. అరే చాలా లోపలైతే ఉంది ఇది మాత్రము. మట్టి చూడండి, అసలు గడ్డే పెరిగిపోయింది దీని మీద, అన్ని రోజుల నుంచి అయితే లోపల ఉంది ఇది. ఇగో మొత్తానికి మట్టి అయితే తీసేసినాం మనం, ఎక్కువనే మెల్లగా తీస్తున్నా. మరి ఒక టైర్ అయితే మీరు చూడండి. అరే టైర్ పరిస్థితి చూడండి ఒకసారి, టైర్ అయితే ఊసిపోయింది మొత్తానికి. ఏదో ట్రాక్టర్ ఏమో దొక్కినట్టుంది ఈ పొలంలో. ఒక టైర్ మొత్తానికే పోయింది. అసలు బండికి ఏమైంది, మంచిగానే ఉందా మంచిగా లేదా? అరే నాకు తెలిసి ఖరాబ్ అయింది అనుకుంటున్నా బండి. అరే మీరు చూసుకోవచ్చు, మొత్తానికి మట్టి అయితే అయిపోయింది. కానీ టైర్ అయితే పోయింది, మీరు చూడండి టైర్ మొత్తమే పోయింది. ఒరే సూపర్ సోనిక్ కార్ దొరుకుతుంది అనుకున్నా, కానీ మొత్తానికి సూపర్ సోనిక్ కార్ పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది. మొత్తానికి చూసుకోవచ్చు, మొత్తం మట్టి అయితే నిండిపోయింది లోపల. మీకు ఇంకా కూడా మట్టే పడుతుంది.
మరిగో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ రిమూవ్ కూడా బెండ్ అయిపోయింది. నాకు తెలిసి దీని బిల్డ్ క్వాలిటీ చాలా గట్టిగా ఉంటుంది. ఎవరో ట్రాక్టర్ ఏదో తొక్కిచ్చుంటారు చూడకుండా, అంటే పొలంలో ట్రాక్టర్లు తిరుగుతుంటాయి కదా, అదేదో తొక్కినట్టు ఉంది. మరి ఒకసారి ఆన్ అయితే వేద్దాము, ఆన్ అవుతుందా కాదా అని. లోపల బ్యాటరీ పరిస్థితి ఎట్లుంది ఏం కథ అని. ఇగో లోపల కూడా మట్టి, మొత్తం మట్టి రాళ్ళు అయితే ఉండిపోయినాయి లోపల కూడా. ఇగో ఆన్ అయితే వేస్తున్నాను నేను. అరే ఆన్ అయితే అయింది, ఇన్ని రోజుల తర్వాత కూడా ఆన్ అయింది. మీరు చూసుకోవచ్చు సూపర్ సోనిక్ కార్ అయితే. దీని రిమోట్ కూడా మన దగ్గరే ఉంది. ఇగో హ్యాండిల్ అయితే ఇంకా పని చేస్తుంది, అంటే బ్యాటరీలో ఛార్జింగ్ ఉన్నట్టుంది. అరే కానీ మొత్తానికి మన టైర్ మాత్రం మీరు చూసుకోవచ్చు. ఇంకా దీనికి టైర్లు అయితే మనకు ఎక్స్ట్రా అమెజాన్లో అయితే దొరుకుతాయి. 2 టైర్లు అయితే కొనుక్కుంటా. చూసుకోవచ్చు ఇక్కడ ఈ రిమ్ అయితే బెండ్ అయిపోయింది. ఇక్కడ సైడ్ టైర్ మంచిగానే ఉంది, ఈ టైర్ కూడా మంచిగానే ఉంది. ఇంకా దీన్ని వాషింగ్ ఏరియాకి అయితే తీసుకోవదాము. ఇంకా ఈ 2 టైర్లు ఉన్నాయి కదా, ఇవి అయితే ఆర్డర్ చేస్తే నేను బయట దొరుకుతాయి. ఫైనల్గా మనకు సూపర్ సోనిక్ కార్ అయితే దొరికింది. మరి ఇంకా కూడా చెక్ చేస్తున్నాయి మన కార్ ఇట్లా ఉన్నాయేమో అని. మన దగ్గర ఇంకా BMW కార్ కూడా ఉండే కదా, అది కూడా ఉందేమో చూస్తున్నా. అది కూడా పోయి చాలా రోజులు అవుతుంది, ఇదే ప్లేస్లో ఉండే అప్పుడు. మరి గడ్డిలలో ఇట్లా ఉందేమో చూద్దాము. ఇగో గడ్డి లోపలికి అయితే తీసుకోబోతున్నా. ఇగో ఇక్కడ కూడా అయితే ఏం సౌండ్ అయితే వస్తలేదు, మీరు చూసుకోవచ్చు. ఈ గడ్డిలో అయితే ఏం లేదు. మరి కొంచెం ఇక్కడనే వచ్చి ముంగడికైతే దేవులాడదాము, ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో అని. ఇగో ఇక్కడ కూడా ఏమి అనిపిస్తలేవు. అరే ఇక్కడ కూడా ఏమో సౌండ్ వస్తుంది, ఇవేమో సౌండ్ వస్తుంది. మరి చూద్దాం ఇంట్లో ఏమైనా కారు ఉందా, లేకపోతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైర్లు కనిపిస్తున్నాయి, మళ్ళీ బ్యాటరీ ఉందా. అరే మొత్తానికి పొలంలో మాత్రం చాలా బ్యాటరీలు అయితే దొరుకుతున్నాయి. ఇప్పటికే 2 బ్యాటరీలు దొరికినాయి, కార్ అయితే దొరుకుతలేదు. మరి చూద్దాము, మళ్ళీ కూడా ఆ బ్యాటరీ అయితే పక్కన పడేస్తున్నా. ఇంకా ఈ చుట్టుపక్కల చూద్దాము. BMW కార్ ఆ రోజు ఇక్కడనే ఉండే, ఏడ కూడా సౌండ్ వస్తలేదు, సౌండ్ వస్తలేదుగా. అరే ఇగో చూసుకోవచ్చు మీరు. ఇగో మొత్తానికి మళ్ళీ మెటల్ డిటెక్టర్ అయితే దొరికేస్తుంది. ఇక్కడ పేరు అయితే పడుతుంది. ఇక్కడ కూడా మట్టి చూద్దాము. మరి ఇక్కడ కూడా కార్ ఉందా, లేదంటే మన బ్యాటరీ ఇట్లా ఉందా అని. నాకు తెలిసి మళ్ళీ కూడా బ్యాటరీ ఉంటుంది అనుకుంటున్నా, కార్ అయితే కనిపిస్తలేదు. అరే చూసుకోవచ్చు మీరు, మొత్తానికి గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. కానీ చీమలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఇగో మొత్తం ఎర్ర చీమలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది కారు, అందుకే చీమలు చూడండి మొత్తం పుట్టలు అయితే పెట్టేసినాయి. ఇగో ఇది లేకపోతే మొత్తం నా చేయికే కరుస్తాయి. ఇగో మట్టి అయితే తీస్తున్నా. మరి అప్పటికి ఒక చీమ అయితే కరుస్తుంది నా చేయికి. చూసుకోవచ్చు మీరు, మొత్తానికి కార్ అయితే బయటికి తీస్తున్నా. ఇది కూడా గట్టిగానే ఉంది లోపల, మెల్లగా తీసేసిన. చీమలు అయితే ఘోరంగా అరుస్తున్నాయి. ఇగో మీరు చూడండి, చీమలు ఇడొకటి పట్టుకుంటుంది. ఇగో నా చేయి నిండా చీమలే ఉన్నాయి. అమ్మో చీమలు మాత్రం చాలా ఘోరంగా అరుస్తున్నాయి. ఇక మెల్లగా తీసేయడమే దీన్ని. చూసుకోవచ్చు మన BMW కార్ అయితే దొరికింది, కానీ నాకైతే చీమలు అయితే మస్తు కరుస్తున్నాయి. ఇంకా ఈ కార్ని కూడా వాషింగ్ సెంటర్కి అయితే తీసుకుపోదాము. మొత్తానికి మన మెటల్ డిటెక్టర్ వల్ల 4 కార్లు అయితే దొరికినాయి. మీరు చూసుకోవచ్చు మొత్తం అన్ని కార్లు మన లారీలో అయితే లోడ్ చేసిన. మరి ముంగట వాషింగ్ సెంటర్ అయితే ఉందని చెప్పినా కదా, అది ఎక్కడ ఉంటుంది ఎట్లుందని మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇక మనకు బ్లాక్ కలర్ మ్యాట్లు అయితే తీసుకున్నా. అరే మరి ఇక్కడ ఏమో సౌండ్ అయితే వచ్చింది, ఇది నాకు తెలిసి ఏమో ఉన్నట్టుంది. అరే ఇక్కడ ఏమో ఉన్నట్టుంది. మరి బ్యాటరీలో ఏమైనా ఉన్నాయా, కారు ఉందా, ఏముందని చూద్దాము. అరే ఇంకా సౌండ్ అయితే వస్తుంది, చూస్తా లోపల. అది దీని తవ్వేది ఉండే కదా, అది ముంగట ఉండే. ఇక చేతితోనే తీస్తా, ఇలా లోపల ఏముందని చూస్తా. అరే ఏం లేనట్టుంది నాకు తెలిసి, ఉట్టిగానే సౌండ్ వచ్చింది. అయింది అది పని చేస్తుందా, పని చేస్తలేదా. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు ఇంకోటి కూడా బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది ఏందో మన పాతది డ్రిఫ్ట్ కార్ అయితే ఉండే కదా బ్లూ కలర్ రా, అదైతే దొరికింది. దాని పార్టే ఉంది. అరే దీన్ని మర్చిపోయి మనం ఎన్ని రోజులు అవుతుంది. మీకు ఇట్లా గుర్తుంటే కామెంట్ చేయండి ఈ కార్ ఏందని. మరి లోపల కింద ఇగో వీల్స్ ఇట్లా టైర్లు ఏం లేవు, లోపల ఇటు ఉన్నాయేమో చూద్దాము. ఇగో కింద ఇగో ఇక్కడ టైర్స్ కూడా ఉన్నట్టున్నాయి. అరే మట్టి మాత్రం చాలా ఎక్కువ ఉంది, తీయడం కొంచెం కష్టమవుతుంది. అరే మొత్తానికి కార్ అయితే ఉంది లోపల. అరే రే 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 ఎట్లా అయిపోయింది చూడండి, మొత్తం మట్టి అయితే అయిపోయినాయి. మన మొత్తం కార్ అయితే మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది. మన పాత డ్రిఫ్ట్ కార్ ఇది, నా ఫేవరెట్ కార్ ఉంటుండే అప్పట్లో. మన దగ్గర ఉన్న స్పీడ్గా పోయే కార్ ఏదైనా ఉందంటే అది ఇదే ఉంటుండే, డ్రిఫ్ట్లు కొట్టేది. ఇప్పుడైతే ఇట్లా మట్టి అయిపోయింది. దీన్ని కూడా లోడ్ చేసుకుందాం, ఇంకా వాషింగ్ సెంటర్కి అయితే తీసుకోదాము. అన్ని కార్లు అయితే లోడ్ చేసిన, నాకు తెలిసి 5-6 కార్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. మన లారీ మొత్తమే ఫుల్గా నిండిపోయింది. మరి గుంజదా చూద్దాము, చాలా వెయిట్ అయితే అయిపోయింది ఇప్పుడు. మరి పోదా చూద్దాము. అరే ఈజీగా తీసుకొని వెళ్ళిపోతుంది మన లారీ, మీరు చూసుకోవచ్చు. మొత్తానికి వాషింగ్ సెంటర్కి అయితే తీసుకుపోతుంది. ఇగో ట్రాక్ కూడా నెక్స్ట్ ఇయర్ అయితే రెడీ చేసిన, మొత్తం బ్లాక్ కలర్ మ్యాట్లు వేసి. ఇగో మీరు ముంగట చూసుకోవచ్చు స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి, ఎల్లో కలర్ గ్రీన్ కలర్వి. అరే ఒక కార్ అయితే కింద పడిపోయింది మధ్యలోనే, ఇది కూడా మళ్ళీ లోడ్ చేసుకుందాము. ఇక మెల్లగా అయితే తీసుకుపోతున్నా. ఇంకా ముంగడైతే వాటర్ వస్తాయి, మా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా
దగ్గరికి అయితే వచ్చేసిన వాషింగ్ సెంటర్లకి. మొత్తానికైతే మీరు చూసుకోవచ్చు. ఇక ఫైనల్గా మనం సక్సెస్ఫుల్గా ఇన్ని కార్లు అయితే రెస్క్యూ చేసినాము, వాషింగ్ సెంటర్కి అయితే తీసుకొచ్చినాము. ఇంకా దీనిలో వాటర్ అయితే నీళ్ళు అయితే ఆన్ చేసుకొని మొత్తం కార్లు అయితే క్లీన్ చేద్దాము. కార్ని అయితే అన్లోడ్ చేస్తున్నా, ఇంకా మొత్తం కార్లు అయితే తీసేస్తున్నా బయటికి. మరి ఇక నీళ్ళు కూడా ఆన్ అవుతాయి. ఇక మొత్తం కార్లు అయితే అన్లోడ్ అయితే చేసేస్తున్నా. ఇక చూసుకోవచ్చు, ఇంకా లారీలు అయితే ఏం లేవు, దీని పక్కకు అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ మనం ఈ కార్ని అయితే వాష్ చేద్దాము. ఇగో నీళ్ళు అయితే ఆన్ చేసుకుంటున్నా, నీళ్ళు అయితే వస్తాయి. ఇగో నీళ్ళు అయితే మొత్తానికి వస్తున్నాయి. ఇక ఈ అన్ని కార్లు అయితే మనం క్లీన్ అయితే చేసుకున్నాము. మరి ఈ వీడియో చూసిరు కదా, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే కొట్టండి. అట్లే మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి మర్చిపోకుండా మీ ఫేవరెట్ కార్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే మీ ఫేవరెట్ కార్ కూడా తీసుకొని వస్తా. మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టి 1 lakh చేసేసేయండి. ఈసారి ఒక పెద్ద మంచి బీస్ట్ని అయితే తీసుకొస్తా. మీరు 50K అప్పుడే చాలా పెద్దదాన్ని తీసుకొచ్చినా కదా, ఈసారి ఇంకా పెద్దదాన్ని అయితే తీసుకొస్తా. మర్చిపోకుండా అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.